హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మీకు స్వయంభూ నాగదేవత ఆలయాన్ని చూపిస్తున్నాను. ఈ ఆలయం మన సికింద్రాబాద్లో తిరుమలగిరి దగ్గర ఉంది. ఈ నాగదేవత గుడి సుమారు 100 సంవత్సరాల నాటి ఆలయం. మనం ముందుగా ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుందాం. ఆలయం లోపలికి వెళ్ళి స్వయంభూ నాగదేవత అమ్మవారిని దర్శించుకుందాం. గర్భాలయం ఎదురుగా ధ్వజస్తంభం దగ్గర మనం దీపారాధన చేసుకోవచ్చు. స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ ప్రదేశంలో నాగదేవత గుడి ఉండేది. అయితే బ్రిటిష్ వారు ఈ ఆలయ మార్గంలో వెళ్తుండగా దారికి అడ్డుగా ఉందని అక్కడ స్థానికులచే ఈ ఆలయాన్ని కూల్చివేశారు. వారి తిరుగు ప్రయాణంలో వారు ముందుగా ఎక్కడ ఆలయాన్ని కూల్చివేశారో అక్కడికి రాగానే గుర్రంతో పాటు వారు పడిపోయారు. తర్వాత 7 సంవత్సరాల వయస్సు ఉన్న జయలక్ష్మి అనే ఆమెకి నాగదేవత స్వయంగా సాక్షాత్కారం ఇచ్చింది. ఆలయం నిర్మించడానికి కారణం జయలక్ష్మి అమ్మవారు. జయలక్ష్మి అమ్మవారు నాగదేవతని ఎప్పుడూ పూజించేవారు. కానీ జయలక్ష్మి అమ్మవారి తల్లిదండ్రులు ఈమె నాగదేవతను ఆరాధించటం చూసి భయపడేవారు. దీనితో తర్వాత ఆమెకు వివాహం జరిపించారు. కొన్ని సంవత్సరాల తర్వాత జయలక్ష్మి అమ్మవారికి ఒక కొడుకు పుట్టారు. ఆ కుమారుడి పేరు శ్రీ నారాయణ స్వామి. ఈ నారాయణ స్వామికి చిన్నతనం నుంచి భక్తి ఉండేది. తర్వాత 9 సంవత్సరాల వయస్సులో నారాయణ స్వామి మరణిస్తాడు. దీనితో జయలక్ష్మి అమ్మవారు పుత్రశోకంతో నాగదేవతని కొలవటం మానేసి, నన్నెందుకింత మోసం చేశావు, నా కొడుకుని తీసుకువెళ్ళిపోయావని బాధపడేవారు. తర్వాత ఒకరోజు జయలక్ష్మి అమ్మవారికి నాగదేవత కలలో కనిపించి, నీ పుత్రుడు ఎక్కడికి వెళ్ళలేదు, నా దగ్గరే ఉన్నాడు అని చెప్పారు. నేను ఈ ప్రదేశంలో కొలువై ఉన్నాను, నువ్వు నాకు ఇక్కడ ఆలయం నిర్మించమని నాగదేవత జయలక్ష్మి అమ్మవారికి చెప్తుంది. గుడి కట్టినట్లయితే నీకు నీ కుమారుణ్ణి చూపిస్తానని నాగదేవత జయలక్ష్మి అమ్మవారితో అంటుంది. నాగదేవత కలలో చెప్పిన ప్రకారమే మరణించిన కుమారుడు జయలక్ష్మి అమ్మవారి దగ్గరికి దానం తీసుకోవటానికి చాలాసార్లు వచ్చి వెంటనే మాయమవుతారు. జయలక్ష్మి అమ్మవారు నాగదేవతను నమ్మి అమ్మవారికి ఆలయం నిర్మిస్తానని సంకల్పించారు. ఈ స్థలం మిలిటరీ ప్రదేశం కావటంతో ఆలయం నిర్మించటానికి అనుమతి లభించలేదు. అయినా సరే జయలక్ష్మి అమ్మవారు దృఢ సంకల్పంతో నాగదేవతకి గుడి కట్టి తీరుతానని ఆలయం నిర్మించడం ప్రారంభించారు. కానీ అనుమతి లేని కారణంగా మిలిటరీ వాళ్ళు ఆలయం చుట్టూ కంచె వేశారు. తర్వాత మిలిటరీ అధికారుల ఇంట్లో కూడా నాగదేవత సాక్షాత్కరించడం, వారి ఇంట్లోనే నాగదేవత సంచరించటం జరిగాయి. అధికారి నేను ఈ ఆలయ నిర్మాణాన్ని ఆపివేయటం వలనే నాగదేవత సాక్షాత్కరించింది అని స్వయంగా నాగదేవత గుడికి వెళ్ళి జయలక్ష్మి అమ్మవారిని కలిసి ఆలయ నిర్మాణానికి అనుమతి ఇస్తారు. అక్కడ జయలక్ష్మి అమ్మవారు చిన్న గుడి మొదట్లో నిర్మిస్తారు. తర్వాత ఒకరోజు వృద్ధురాలి రూపంలో నాగదేవత జయలక్ష్మి అమ్మవారికి దర్శనమిస్తుంది. జయలక్ష్మి అమ్మవారితో నాగదేవత నాకు ఈ ఆలయం సరిపోదు, పెద్దగా నిర్మించు అని చెప్తుంది. జయలక్ష్మి అమ్మవారు నాగదేవతతో అంత పెద్ద గుడి నిర్మించే శక్తి నాకు లేదు అని చెప్పగా నాగదేవత నవ్వి నీవు ఈ ఆలయాన్ని ప్రారంభించు, తర్వాత నీకు అందరి సహకారాలతో ఈ ఆలయం పెద్దగా నిర్మించడం జరుగుతుంది అని చెప్తుంది. తర్వాత ఈ నాగదేవత ఆలయం విశిష్టంగా నిర్మించడం పూర్తవుతుంది. ఈ గుడిలో జయలక్ష్మి అమ్మవారు బ్రతికి ఉండగా జీవ సమాధి అయ్యారు. అమ్మవారి జీవ సమాధి అయిన ప్రదేశం ఇదే. ఈ ఆలయంలో నాగదోష నివారణకి పౌర్ణమి, నాగ చతుర్థి, నాగపంచమి తిథులలో విశిష్టంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రులు ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.